వరంగల్ జిల్లా రాయపర్తిలోని మహబూబ్ నగర్ ఎంపీపీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో ఉపాధ్యాయులు జగన్మోహన్, వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఇద్దరు ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేస్తూ డీఈఓ రంగనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉపాధ్యాయుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్వశ్చన్ పేపరు దిద్దలేదు దీనికి ఇవాళ దాన్ని దిద్దుతందుకు చెప్పండి మీరు సార్. అడిగేదా తప్పుందా? నీ కృష్ణమ్మ సార్ అన్నాడా? కృష్ణమ్మ సార్ అంటే కృష్ణమ్మ సార్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది కదా, అంతే ఎవరైతే సార్. ఇప్పుడు ఏ సార్ చెప్తే ఆ సార్ ఇచ్చేది కృష్ణమ్మ సారే, ఇలా డీడీఓ. నా దగ్గర జీతం కాదు, నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. మరి ఎందుకు క్వశ్చన్ పేపర్ మనం వచ్చినప్పుడు 2 సార్లు క్వశ్చన్ పేపర్ ఎందుకు చూలే? ఇదేందండి అంతే. క్వశ్చన్ పేపర్ దిద్దలేవు, ఎంటీ పేపర్. నేను వీళ్ళందరూ అంటే కృష్ణమూర్తికి ఏదో కోపం కావచ్చు వీళ్ళ మీద అని అనుకున్నా. దీంతో కూడా ఇగో మార్పు లేదే ఇగో చూడు సార్. ఇప్పుడు వీళ్ళ బాధ వీళ్ళకు ఉన్నది కదా సార్, వీళ్ళ మీద ఎందుకు ఉంటుంది అధికారం? వీళ్ళకు ఉండదు కదా. మనకు నౌకరీ చేసేది ఎవరి కోసం మీరే చెప్పుండ్రి. వీళ్ళ మీద అధికారం ఉండదు కదా సార్. వీళ్ళ బాధలు వీళ్ళకు ఉండే, వీళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. సామాజికంగా ఆర్థికంగా ఎక్కబడ వాళ్ళకు చదువు చెప్పమని వాళ్ళని అభివృద్ధి చేయమని మనకు నౌకరించారు. మరి వాళ్ళకి మనకు అభివృద్ధి చేసినట్ట, వాళ్ళ నాశనం చేసినట్ట. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు మనం చేసిన మేలు ఏంటి? ఇదేనా మీరు మనకి ఇచ్చే జీతం వెనకిస్తాను, ప్రజల సొమ్ము వెనకిస్తాను సార్. నేను అనడంలో తప్పుందా? ఎప్పుడు మేము అనడం పొరపాటు. ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవి కొన్నేవి మరి ఏంది నిర్లక్ష్యము, పద్ధతి లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీ శనివారం చెప్పిన, ఆదివారం మీద మీకు ఎంత జాగ్రత్త ఉండాలి. ఎవడేం వీకడు అని నవ్వుడు. ఈ రిజిస్టర్లో సార్ లీవులు పెట్టింది ఉందా సార్? పోయిన సంవత్సరం పోయిన నెలలో మీ రిజిస్టర్ దొరకనే కదా. మా గెరికే డే బై డే వస్తారు వీళ్ళు. కరెక్ట్. లీవ్ ఏ రోజు పెట్టిండు, ఏ రోజు పెట్టిన తెలుసు. తెలియదు, సీట్లు దొరకది. మేధావులు తెలియదు కాబట్టి ఇవన్నీ మళ్ళీ సంతకం పెడతాడు. నువ్వు కరెక్ట్ దొరకబడితే దొరుకుతాడు. అది తప్పు, ఎవరి పక్షాలు తప్పదు. ఒకరితోనే ఈ మీయా సార్. ఇంకా పరిశీలించాలి నాకు తొందరలు ఏమి లేవు. ఇదే గ్రేడ్స్ ఓకే, గ్రేడ్లు కూడా వేయాలి. గ్రేడ్ ఎందుకు పెట్టింది పేపర్ మీద, క్వశ్చన్ పేపర్ మీద గ్రేడ్ ఎందుకు పెట్టింది సార్? ఇది క్వశ్చన్ పేపరు ఆబ్జెక్ట్ టైపు క్వశ్చన్ పేపర్ 2 ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్ట్ 2 కలపండి. ఒక క్యాండిడేట్ ఒకటి చేయండి సెపరేట్గా. ఆబ్జెక్ట్ ఒకటే ఉన్నదా? ఒకటి మొత్తం ఒకటి అయిందేనా? మనకి 50 మార్కులా? ఓకే, 2 కదన్నా. ఓకే, నేను ఇదంతా రిపోర్ట్ రాసి మీ డిఓ సార్కు పంపిస్తా. మీరు ఆయనతోనే సమాధానం చెప్పుకోండి. మీకు ఎక్కడ ఏమంటాడు, అసలు ఏమన్నాడా, ఈ మండలంలో ఉంచమంటాడా, మిమ్మల్ని ఎటు పంపుతాడని ఆయన మీ ఇష్టం. మా దగ్గర పొరపాటు ఎప్పుడు చేస్తాం. సిఎల్ రిజిస్టర్ ఏది, మూమెంట్ రిజిస్టర్ రబ్బర్ ఏంటి? క్వశ్చన్ పేపర్ 6 క్వశ్చన్ పేపర్ ఇద్దరు మీకు ఏమనిపిస్తారు కదా సార్? జగన్మోహన్ సార్ 6 క్వశ్చన్ పేపర్లు ఇద్దారా సార్? మీ అసిస్టెంట్ మీరేం చేస్తాను సార్? చూడరా క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇద్దలేదు? మరి నేను బంధం అయితే ఇచ్చామని మీరు ఎందుకు అడగలేదు సార్? చెప్పరు. శాత కాకుండా ఇంటికాడ ఉండాలండి. శాత కాకుంటే లక్షల జీతాలు తీసుకొని ఎవరి కోసం వచ్చినట్టు?
అది మీరు ఇన్ఫర్మేషన్ దిగేది మీరు ఇద్దరు ఒకటైందా అంట ఒకసారి చెప్పిన 2-3 సార్లు చెప్పిన 2-3 సార్లు చెప్పు కదా సార్ మీ పై అధికారికి ఇంటిమేషన్ చేసిండ్రా ఆయనకి ఇట్లా చేస్తాను నాకు ఇబ్బంది లేవని మీ పై అధికారికి ఎందుకు చెప్పలేదు మీ కాంప్లెక్స్ హెచ్ఎఫ్కి ఎందుకు చెప్పలేదు ఎంఈఓకి ఎందుకు చెప్పలే మరి ఏదో నాకు ఇబ్బంది అవుతుంది నౌకరికి ముప్పు అని మీకు ఏమనిపించలేదా వాళ్ళకి నౌకరు నౌకరు జీతో నాడు కరెక్ట్ పడితే ఎట్లా పోతే వాళ్ళకి తప్పు ప్రజల సొమ్ము అంటే ఇప్పుడు బదనాం వీళ్ళు మూడు రిజిస్టర్ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు పేరు మూమెంట్ రిజిస్టర్ టుడే ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ టు డూ ఫస్ట్ నాడు 12th నాడు టుమారో అర్జెంట్ వర్క్ ఎవరిది అంగన్వాడీ టీచర్కి ఇచ్చారు ఇచ్చిపోయారు మీరు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ చెప్పిన శాంక్షన్ చేయలేదు శాంక్షన్ చేయనందుకు మీరు నాడు పెళ్లికి పోకుండా ఇక్కడ ఉండి ఈ బడి పరిస్థితిని బట్టి ఉండినా ఏం కాకపోతే మీ చెల్లెపై కొడుకు పెళ్ళాను ఓకే మీ వ్యక్తిగతంగా ఓకే ఎవరైనా అరేంజ్ చేసుకోవాలి నాకు నాకు 70 స్కూల్ ఉన్నాయి కాంప్లెక్స్ 15 స్కూల్ ఉన్నాయి నాకు 70 స్కూల్ ఉన్నాయి నేను ఎక్కడ ఉంటా నాకే తెలుస్తుంది డిఓ ఆఫీస్ ఉండవాలి ఒకసారి మేము 24 hours పనిచేసినా మాకు కొడతలేదు మీకు అది తెలియదు మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయకుండా పోయారు కదా పోతుంది అంగన్వాడీ టీచర్కి పక్క ఇక్కడ కనబడుతుంది అంగన్వాడీ టీచర్కి ఇచ్చిపోయారు మీకు అంగన్వాడీ టీచర్కు ఇన్ఛార్జ్ చేయడానికి ఏమైనా ఉందా రైటు చెప్పు అంగన్వాడీ టీచర్కి ఇన్ఛార్జ్ చేయడానికి ఉంటుందా సార్ మనకు ఇవ్వచ్చా ఇద్దరు టీచర్లు ఉండి అంగన్వాడీ టీచర్కి ఎందుకు ఇచ్చారు దానికి సమాధానం చెప్పండి శాంక్షన్ చేయాలని చెప్పిన శాంక్షన్ చేయనప్పుడు మీరు ఉండనుంటే ఏమవుతుంది మనం ఖచ్చితంగా ఉండాలి సార్ మనం చెప్పిన కరెక్టే మరి ఇది ఎట్లా మరి మీ పరిస్థితి నువ్వు ఆ సార్కు ఛార్జ్ ఇచ్చింది మీరు ఎక్కడ ఇచ్చింది ఎస్డి యాకూబ్ బి ఎవరు యాకూబ్ ఎవరు అంగన్వాడీ టీచరే అంగన్వాడీ టీచర్కి ఇచ్చిన ఇద్దరు టీచర్లు ఉన్నాయి మీరు అంగన్వాడీ టీచర్ ఆయన రాకుంటే ఇద్దరు టీచర్లు ఉన్నప్పుడు ఒకరు ఉన్నప్పుడు ఒకరు ఉండాలి ఇద్దరు ఉండాలి సెలవు పెడితే ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంగన్వాడీ టీచర్ ఎవరు నేను అడిగి అంగన్వాడీ టీచర్ మన డిపార్ట్మెంటా ఆమె ఉద్యోగా ఇలా విద్యా వ్యవస్థలా ఒకరు ఉన్నప్పుడు నువ్వు ఎవరు వానికి అరేంజ్ చేయలేదంటే తాత్కాలికంగా ఆమెకు అప్ప ఎప్పుడు పద్ధతి ఇద్దరు ఉన్నారు కదా మీరు టీచర్లు ఇద్దరు ఉన్నారు కదా సార్ ఈమె బిఏలు యాకూబ్ బి ఎన్నిసార్లు ఇచ్చింది చూడు మీరు నెలలా ఇగో 7వ తారీఖు ఏదో 7వ అట్లా కదా అమ్మ నువ్వు ఎట్లా తీసుకున్నావు చార్జ్ ఇద్దరు ఉన్నాగా మీరు లోపాయకారికి ఏదో జరుగుతుంది ఇక్కడ నువ్వు ఎందుకు నీకెందుకు ఇస్తాడు ఛార్జ్ మూమెంట్ రిజిస్టర్లా ఇద్దరు టీచర్లు ఉన్నాగా నేను దానికి సమాధానం చెప్పు అట్లా కాదమ్మా నేను నా సంతకం పెట్టమంటే ఏమన్నా నేను టీచర్ని పెట్టన్నాను మరి గిన్నెలు ఎందుకు పెట్టావు రిజిస్టర్లో అయితే నువ్వు నీకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోతుంది నీ దాగు ఇప్పుడు ఫైల్ నువ్వు ఎవరు ఇక్కడ పెడతాను మూమెంట్ రిజిస్టర్ నాకు చెప్పు అంతే నిన్ను ఏమన్నావు నేను అడుగుతాయి నేను మంచిదానికి సంతకం పెట్టమంటే నేను పెట్టాను అవునా కదమ్మా అన్నవా లేదా మన దానికి ఎందుకు పెట్టు తాళం చేయి తీసుకోవద్దు నువ్వు తీసుకోని తాళం చేతులు ఇచ్చి ఇద్దరు టీచర్లు ఉండగా తాళం చేతులు ఇద్దరు టీచర్లు ఉండగా వినమా ఇద్దరు టీచర్లు ఉన్నారు వీళ్ళు ఒక్కరు ఉన్నారంటే వేరే విషయం ఇద్దరు టీచర్లు ఉండగా నువ్వు అంగన్వాడీ టీచర్ ఛార్జ్ ఎందుకు తీసుకున్నావు ఛార్జ్ తీసుకుంటాను నీకు హక్కు ఎక్కడ ఉన్నది చెప్పు ఒక గంట సేపు నుండి వేరు ఛార్జ్ ఎందుకు రాసినావు రిజిస్టర్లో కవర్ నీ ఐసిడిఎస్ సూపర్వైజర్ నాకు ఎరికే ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎరికే ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు నాకు ఎరికే నేను పంపిస్తాను నువ్వు ఐసిడిఎస్ సూపర్ పంపుతా మీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా పంపుతా నువ్వు ఇద్దరు టీచర్లు ఉన్నాక అంగన్వాడీ టీచర్ అవసరం ఏమున్నది
దానికి సమాధానం తీసుకో సార్ మీరు ఇవాళ ఎందుకు పెట్టేస్తున్నాయి మీకు ఎవరు రీజన్ రాసింది వైట్ పేపర్ తీసుకుని రాసింది టైం వేస్ట్ చేయకు 2 రోజులు మీ పడికి పోతే ఇంకా చాలా ఉన్నాయి నాకు రాసింది సార్ ఈరోజు ఎందుకు రాదు మీకు ఏమన్నా ఇవాళ బడి బంద్ ఉన్నదా ఇవాళ బడి బంద్ ఉందా మరి ఇష్టమా మీ ఇష్టమా టైమింగ్ మెయింటైన్ చేయడానికి శనివారం నాడు ఆల్రెడీ చెప్పిన వారానికి ఇచ్చిపోయినాం శనివారం రాసి ఇచ్చినాం ఇంకా ముందు మంచిగా ఉంటానని సోమవారం నాడు మళ్ళీ అట్లా చేసినాం అంటే నీకు ఏం కావాలని రూలింగ్ అయింది పక్క